ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తూ ఉన్న డైలీ బైబిల్ డివోషన్స్ సంగీత కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన కోసం చింతిస్తూ మనకు తోడు నీడగా, మన రక్షణ శృంగంగా, మన గట్టి దుర్గముగానున్న మన సృష్టికర్త, మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట మీకందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలను తెలియజేస్తున్నాం. గత కొంతకాలంగా మన ప్రియ ప్రేక్షకులు కోరుతూ ఉన్న భక్తి గీతాలను మరీ ఆలస్యం కాకుండా నేటి మన కార్యక్రమంలో మనం విందాం. ఇవి కాకుండా కూడా మీరు అడిగిన భక్తి గీతాలు వినిపించాల్సినవి చాలా వరకు ఉన్నాయి. అవి వివీలు వెంబడి క్రమంగా విందాం. మన కార్యక్రమాల్ని ఆదరిస్తున్న మీకందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి మన కార్యక్రమంలో ముందుగా మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రేక్షకులు శ్రీ ఎస్ ప్రసాద్ గారు కోరిన స్తుతి గీతాన్ని విందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది. మనందరి హృదయాలలో చెరగని ముద్ర వేసి మన సంఘాలలో, మన కుటుంబాలలో మనము అనునిత్యం పాడుకునే స్తుతి గీతం ఇది. ఈ గీతాన్ని బేతేల్ చర్చ్ అనంతపూర్ దైవ సేవకులు, కీర్తి శిష్యులు డాక్టర్ రాపూరి ఎలీషా గారు రచించారు. శ్రీ ఎస్ ప్రసాద్ గారు ఎన్నో మార్లు కోరిన భక్తి గీతం ఇది. మరి ముందుగా వారితో పాటు మనందరి కోసం ఈ చక్కటి స్తుతి గీతాన్ని విందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడనే. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడనే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అందాయనే, భక్తిహీనులకు కూల్చును. దీనులకు అందాయనే, భక్తిహీనులకు కూల్చును. సితారతో దేవుని స్తుతులతో కీర్తించుడే. సితారతో దేవుని స్తుతులతో కీర్తించుడే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని. కీర్తించుము కొనియాడుము, ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
స్తుతి గానము చేయుటయే మంచిది. మన కామెంట్ బాక్స్లో నవంబర్ 11, 2025 మన ప్రియ ప్రేక్షకులు శ్రీవాణి గారు వినిపించమని కోరిన భక్తి గీతాన్ని ఇప్పుడు విందాం. చింతించనేలా రేపటి గూర్చి చింతించనేలా. మన క్రీస్తు ప్రభు మన ప్రియ రక్షకునిగా మనకు ఇచ్చిన ఒక అభయము, ఒక భద్రత పట్ల ఆయన వాగ్దానము ఈ పాటలో మనకు కనిపిస్తుంది. భావగర్భితమైన ఈ భక్తి గీతాన్ని మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ బిషప్ గారు శ్రీమతి రేచల్ జ్యోతి కుమానపల్లి గారు రచించారు. సంగీతం స్వరశిల్పి డాక్టర్ పిజేడి కుమార్ గారు, గానం శ్రీ విజయపిల్లి మరియు శ్రీ ప్రవీణ్ దత్ గారు. చింతించనేలా రేపటి గూర్చి చింతించనేలా, చింతించనేలా రేపటి గూర్చి చింతించనేలా. ఏనాటికీడు ఆనాటికే చాలును, చింతించనేలా, చింతించనేలా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు సమకూర్చవు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు సమకూర్చవు. వాటి కంటే శ్రేష్ఠులు కారా మీరు, చింతించనేలా, చింతించనేలా, చింతించనేలా రేపటి గూర్చి చింతించనేలా. అడవి పూలను చూడుడి, అవి కష్టించవు వడకవు. అడవి పూలను చూడుడి, అవి కష్టించవు వడకవు. అల్ప విశ్వాసము నీకేలా, చింతించనేలా, చింతించనేలా, చింతించనేలా రేపటి గూర్చి చింతించనేలా. యావత్తు నాపైన నిడుమని పరలోకపు తండ్రి చెప్పెగదా. చింత యావత్తు నాపైన నిడుమని పరలోకపు తండ్రి చెప్పెగదా. ఆయన నీతిని రాజ్యము వెదకుడి, ఆయనే పోషించును, ఆయనే పోషించును. చింతించనేలా రేపటి గూర్చి చింతించనేలా, చింతించనేలా రేపటి గూర్చి
చింతించనేలా ఏనాటికి ఆనాటికే చాలును చింతించనేలా 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 చింతించనేలా. ఇందాక మనం విన్న పాట అర్థాన్ని స్ఫురింపజేసే మరొక ఆలోచనాత్మకమైన గీతాన్ని ఇప్పుడు విందాం. చింతించనేలా చింతించనేలా చింతించి జీవితం చింపివేతువేళ. ఈ పాట రచన, స్వరకల్పన మరియు గానం దైవ సేవకురాలు డాక్టర్ శ్రీమతి అంశుమతి మేరీ గారు. సంగీతం రెవరెండ్ శామ్ దార్లా, USA. ఈ గీతాన్ని వినిపించమని అక్టోబర్ 6, 2025న మన కామెంట్స్లో శ్రీ గిరి యాదగిరి గారు కోరారు. మరి వారి కొరకపై మనందరి కోసం మృదుమధురమైన ఈ గీతాన్ని ఇప్పుడు విందాం. చింతించనీలా చింతించనీలా చింతించి జీవితం చింపివేతువేళ నీకై చింతించువాడు శ్రీశ్రీ నీ చింతలు తీర్చువాడు క్రీస్తేసే చింతించనీలా చింతించనీలా చింతించి జీవితం చింపివేతువేళ నింగిని గురు పక్షులా గమనించి చూడుము అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చవు అయినా పరమ తండ్రి వాటిని పోషించగా అయినా పరమ తండ్రి వాటిని పోషించగా మరి వాటి కంటే నీవు శ్రేష్టమే కదా నిన్ను పరమ తండ్రి పోషింపమానునా చింతించనీలా చింతించనీలా చింతించి జీవితం చింపివేతువేళ నిన్ను ప్రేమించి వారి కరువైనను నిత్యమైన ప్రేమతో యేసు ప్రేమించును నీకై ప్రాణమిచ్చెను నిన్ను విమోచింపను నీకై ప్రాణమిచ్చెను నిన్ను విమోచింపను నీ పాప శాపమంత కడిగి వేయును నిన్ను నిత్య మోక్ష రాజ్యమునకు చేర్చును చింతించనీలా చింతించనీలా చింతించి జీవితము చింపివేతువేళ నీకై చింతించువాడు శ్రీశ్రీ
హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తూ ఉన్న నేటి మన కార్యక్రమంలో మన ప్రియ ప్రేక్షకులు వినిపించమని కోరిన కొన్ని భక్తి గీతాలను వింటూ ఉన్నాం. మన ప్రేక్షకులు శ్రీ జాన్ వెస్లీ గారి కోరికపై ఈ తరువాతి గీతం వీరు గత కొన్ని నెలల నుండి కూడా కాకినాడ డాక్టర్ ఎస్ ఐజక్ బెనర్జీ గారు రచించిన కొన్ని గీతాలను వినిపించమని కామెంట్స్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. వారి కోరికపై డాక్టర్ బెనర్జీ గారి రచనలలో ఒక పాటను ఇప్పుడు విందాం. శాంతి లేని లోకంలో నీ శాంతి నీయుదేవా. శాంతి లేని లోకములో నీ శాంతి నీయుదేవా, నీ జంత మేము చేరాము నీడు దేవా. శాంతి లేని లోకములో నీ శాంతి నీయుదేవా, నీ జంత మేము చేరాము నీడు దేవా. శాంతి లేని లోకములో నీ శాంతి నీయుదేవా, నీ జంత మేము చేరాము నీడు దేవా. శాంతి లేని లోకం మరచిపోయి నీ ప్రేమ మనసు మలినమై, మరచిపోయి నీ ప్రేమ మనసు మలినమై, మార్గమందులేము మేము మా యేసువా, మార్గమందులేము మేము మా యేసువా. మరల మమ్ము నీదరుగి తిరుగి చేర్చుము, మరల మమ్ము నీదరుగి తిరుగి చేర్చుము దేవా. శాంతి లేని లోకములో నీ శాంతి నీయుదేవా, నీ జంత మేము చేరాము నీడు దేవా. శాంతి లేని లోకం మారుచున్న ఈ లోకం మార్చువేయగా, మారుచున్న ఈ లోకం మార్చువేయగా, మారు మనసు పొందమేము ఆత్మనీయుమా, మారు మనసు పొందమేము ఆత్మనీయుమా. మనసు మారి నీ సేవా నేను సేయగా, మనసు
మనసు మారి నీ సేవ నేను చేయగా దేవ శాంతి లేని లోకములో నీ శాంతి నీయు దేవా నీ జంత మేము చేరాము నీడు దేవ శాంతి లేని లోకములో నీ శాంతి నీయు దేవా నీ జంత మేము చేరాము నీడు దేవ శాంతి లేని లోకం. క్రీస్తు ప్రభునిలో మనమంతా ఒక చక్కటి అభయాన్ని, ఒక చక్కటి అనుభూతిని, ఒక చక్కటి భద్రతను పొందే ఒక చక్కటి గీతాన్ని వినిపించమని వైజాగ్ ప్రేక్షకులు తమ్ముడు జోనా కోరారు. ఇక ఈ భావనతోనున్న గీతం నా దాగుచోటు నీవే నా ఆశ్రయ దుర్గమ. రచన రెవరెండ్ షారోన్ రోజ్ కొమ్మానపల్లి. సంగీతం స్వరశిల్పి డాక్టర్ పిజేడి కుమార్ గారు. శ్రద్ధా దినేష్ గారు ఈ గీతాన్ని ఆలపించారు. తమ్ముడు జోనా మన కార్యక్రమాలన్నీ ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పటికీ కూడా చాలా క్రమంగా వింటూ సంఘ పరిచర్యలో వారి పాస్టర్ గారికి ఎంతో తోడ్పడుతూ తన సమయాన్ని వెచ్చించడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మనందరితో పాటు తమ్ముడికి మన ఆశీస్సులతో ఈ గీతం.
కార్యక్రమం చివరిలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రేక్షకులు శ్రీ ఎస్ ప్రసాద్ గారి కోరికపై మరొక భక్తి గీతాన్ని విందాం. నిన్నటి రోజు ఫిబ్రవరి 6 కామెంట్స్లో మా కర్త గట్టి దుర్గము ఆంధ్ర క్రైస్తవ కీర్తనను వినిపించమని వారు కోరారు. నేటి కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నట్లుగా మన ప్రియ రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ రక్షణ దుర్గము, మన కోట, మనము అనునిత్యం ఆశ్రయించే మన ఆయుధం. ఈ భావనతో 16వ శతాబ్దంలోని ప్రొటెస్టెంట్ సంస్కరణోద్యమ నాయకులు మార్టిన్ లూథర్ గారు రచించిన అద్భుతమైన గీతమిది. ఆలపిస్తున్న వారు ఆంధ్రప్రదేశ్ చీరాలలోని సెంట్ లూక్స్ లూథరన్ చర్చ్ స్క్వేర్ సభ్యులు. సంగీతం శ్రీ చిట్టి ప్రకాష్ ధైర్యం గారు. మా కర్త గట్టి దుర్గము, నే నమ్ము ఆయుధంబు. ఈ పాటతో నేటి మన కార్యక్రమాన్ని ముగించుకుందాం.
ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని ప్రేక్షకులంతా మన కార్యక్రమాన్ని ప్రతిరోజు మీరు వీక్షించాలంటే మన కార్యక్రమాన్ని మీరు ఓపెన్ చేశాక ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కార్యక్రమం క్రింది భాగాన మీకు కనిపించే సబ్స్క్రైబ్ అనే పదాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు మన కార్యక్రమం నోటిఫికేషన్స్ మేము కార్యక్రమాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేసిన వెంటనే మీ స్క్రీన్పై మీకు అందుతాయి. అవి ఓపెన్ చేసుకొని మీరు మన కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దైవ దీవెనలతో మీ ప్రియ సహోదరులు డాక్టర్ జిఎస్ గ్యాబ్రియల్.